ఆలస్యమైందా ఆచార్యపుత్ర. హలో కామిక్ ప్లాట్ లవర్స్. మార్వల్ ఫేజ్ 6 అనౌన్స్మెంట్ జరిగింది కానీ మనకు క్లారిటీ లేదు విచ్ టైం ఆర్డర్లో మనం విచ్ మూవీ ఆర్ సిరీస్ను చూడబోతున్నామని. బట్ ఇది వరకు అయితే యాక్చువల్గా మార్వల్ వారు ఫేసెస్ను టైం ఆర్డర్లో రిలీజ్ చేసి డేట్స్తో పాటు ఆల్ ట్రైలర్స్ని గ్లిమ్స్ను చూపించేవారు. సో మనందరికి ఒక ఐడియా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు అలా చేయడం లేదు. కామికాన్ ఈవెంట్స్లో కొన్ని అప్డేట్స్, D23 ఎక్స్పోలో కొన్ని అప్డేట్స్, ఇలా ముక్కలుగా మన ముందర అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే మన తెలుగు మార్వల్ యూట్యూబర్స్ ఆర్ మన కామిక్ ప్లాట్ ఛానల్ మీ ముందుకు వస్తుంది అండ్ మీకు టోటల్గా మార్వల్ ఫేజ్ 6 డీటెయిల్స్ ఆర్ కంప్లీట్ మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 6 ఫ్యూచర్ ప్లాన్స్ ఆర్ మూవీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ఇక్కడ ట్రై చేస్తున్నాం. సో రేపటి కోసం ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బకెల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. Dream, believe in strength. Now I'm the only one. ఫస్ట్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం, థియేటర్లో రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ దాని వెబ్ సిరీస్ గురించి అండ్ ఫైనలీ లాస్ట్లో యానిమేటెడ్ స్టఫ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఐడియా ఉంటుంది. అండ్ ఇంకొంచెం లాస్ట్లో వెళ్ళి మనం మార్వల్ ఇప్పటి వరకు హైడ్ చేసిన ప్రాజెక్ట్స్ ఆర్ రిలీజ్ డేట్స్ ఇవన్నీ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫైనలీ 25th October 2024లో వెనమ్ 3 ద లాస్ట్ డాన్స్ వెనమ్ ఆర్ వెనమ్ వర్డ్స్ నుంచి రాబోతున్న మూవీని చూడబోతున్నాం. అండ్ ఈ మూవీలో చాలా రూమర్స్ ఉన్నాయి దట్ ఈ మూవీలో కూడా సమ్ ఫాక్స్ యూనివర్స్ లాగా డెడ్పూల్ అండ్ వోల్వరిన్లో చూసినట్లు ఈ వెనమ్ వర్డ్స్ యూనివర్స్లో కూడా ఎడీ బ్రాక్ యూనివర్స్ వచ్చి నాశనం కాబోతుంది ఎంకరేజెస్ కారణంగా. అండ్ దట్ వెనమ్ ఆల్రెడీ ఎర్త్ 616 అయితే ఒకసారి వచ్చాడు అండ్ అట్ ద ఎండ్ మూవీలో వచ్చి మల్టీవర్స్లో ఏదో ఒక కార్నర్లో ఉండబోతున్నాడు ఆర్ ఎర్త్ 616లోనే రాబోతున్నాడు అన్న రూమర్స్ అయితే ఉన్నాయి ఈ మూవీ ఎండింగ్తో. అండ్ మనం చూడాలి, బికాస్ సోనీ వర్స్ తన మల్టీవర్స్ సెనిస్టర్ 6ను ప్లాన్ చేస్తుంది అండ్ అలానే చేస్తుంది. వి ఆల్ నో దట్. బట్ మేడం ఇప్పుడు చేసిన గబ్బునైతే మనం ఇంకా మర్చిపోలేదు. బట్ స్టిల్ హోప్స్ ఫర్ ద బెస్ట్ అనమాట. నెక్స్ట్ సోనీ వర్స్ నుంచే మనం వచ్చి 13 December 2024లో సోనీ వర్స్ మరో మూవీ అయిన కేవెన్ ద హంటర్ మూవీ అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చింది. అండ్ చూస్తుంటే ప్రామిసింగ్ గానే ఉంది విత్ ఆర్-రేటెడ్ స్టఫ్. స్టిల్ దో మనం నమ్మలేం సోనీలో బికాస్ ఆఫ్ దేర్ పూర్ రైటింగ్స్. ఓకే, కామిక్స్ లో తోపులా ఉన్న క్యారెక్టర్ ను లైక్ మార్బియస్, మేడం వెబ్ లాంటి క్యారెక్టర్స్ ను సోనీ వచ్చి గబ్బు లేపింది సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చేసరికి. సో కెవెన్ ద హంటర్ కూడా సోనీ అప్కమింగ్ సెనిస్టర్ 6 లో వన్ ఆఫ్ ద విలన్ ఉంటాడు. సో తన కాళ్ళపై తనే రాయి వేసుకున్నట్లు సోనీ వచ్చి ఇలా చేస్తుంటుంది అనమాట తన పూర్ రైటింగ్ కారణంగా. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చి 15th February 2025లో రాబోతుంది కెప్టెన్ అమెరికా న్యూ బ్రేవ్ వరల్డ్, వేర్ ఇందులో వచ్చి మనం ఆల్రెడీ రాస్ ద రెడ్ హల్క్ ను చూసినాం అండ్ ఎర్త్ 616లో అడమెంటేనియం ఎలా ఎంటర్ అయిందని కూడా మనకి ఈ ట్రైలర్లో చూపించారు అండ్ చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. నెక్స్ట్ 2nd May 2025లో థండర్ బోల్ట్స్ మూవీ రాబోతుంది. నథింగ్ బట్ DC సూసైడ్ స్క్వాడ్ దట్ ఆల్రెడీ లీక్ ట్రైలర్ బ్రేక్ డౌన్ మనం మన ఛానల్ పై అప్లోడ్ చేశాం. డీటెయిల్గా బ్రేక్ డౌన్ కూడా ఉంది. సో చూడండి ఒకసారి. D23లో ఎక్స్పోలో లీక్ అయిన ట్రైలర్ గురించి మనం మాట్లాడుకున్నాం. స్టోరీ ప్లాట్ గురించి కూడా అక్కడ డిస్కస్ చేశాం. అండ్ ఫైనల్లీ ఈ మూవీతో వచ్చి మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ ఆర్ మార్వల్ సూపర్ మ్యాన్ అయిన ఎంట్రీ కూడా ఈ మూవీలో కాబోతుంది అండ్ MCUలో కూడా కాబోతుంది. నెక్స్ట్ 25th July 2025లో MCU 6 ఫస్ట్ మూవీ అయిన ఫంటాస్టిక్ 4 ఆర్ ద ఫంటాస్టిక్ ఫస్ట్ స్టెప్ మూవీ కాబోతుంది. D23 ఎక్స్పోలో వచ్చి టీజర్ కూడా డ్రాప్ చేశారు. మీకు బ్రేక్ డౌన్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. హియర్ ఈ మూవీలో గెలాక్టస్ యాజ్ అ విలన్, కాస్మిక్ విలన్ గా మనకు చూపించబోతున్నారు. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో అయితే పక్కాగా డాక్టర్ డూమ్ ఇంట్రొడ్యూస్ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. సో అందుకే చాలా కేర్ఫుల్ గా ఫంటాస్టిక్ 4 మూవీని తీసుకొని మన మార్వల్ సినిమాటిక్ వారు చాలా ప్లాన్ చేస్తున్నారు. బికాస్ ఈ మూవీలో కనుక RDJ డాక్టర్ డూమ్ ఫెయిల్ అయితే వాళ్ళ టోటల్ ప్లానింగ్ సీక్రెట్ వార్స్ వరకు చేసుకున్న ప్లానింగ్ మొత్తం బెడిసి కొడుతుంది. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ మూవీ కూడా టోటల్ గా తన ప్రీవియస్ 3 ఫంటాస్టిక్ 4 మూవీస్ తో కనెక్ట్ అయితే మల్టీవర్స్ లో జంప్స్ అవుతూ ఉంటుంది. అండ్ మార్వల్ కామిక్ యాక్యురేటెడ్ గా ఉండబోతుంది రెట్రో 60s లో ఈ మూవీ. సో మచ్ అవైటెడ్ మూవీ అన్నమాట. సో చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి యాక్టర్స్ వదిలేసి వెళ్తున్న ఈ మూవీ స్క్రిప్ట్ ఆల్రెడీ రెడీగా ఉన్నప్పటికీ 7th November 2025లో రిలీజ్ కాబోతున్నారు అండ్ డేట్ ఇచ్చారు. బట్ నమ్మకాలు లేవు, ఎందుకంటే చాలాసార్లు ఇప్పటికే మూవీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాం. అదేనండి, మాట్లాడుతున్న మూవీ బ్లేడ్ గురించి. దట్ మార్వల్ నైట్స్ ఆర్ డార్క్ సూపర్ హీరోస్ టీమ్ కు సెటప్ చేయబోతుంది. లైక్ ఈ టీంలో మ్యాన్ థింగ్, గోస్ట్ రైడర్, మూన్ నైట్, డ్రాకులా చాలా డార్క్ సూపర్ హీరోస్ ఉంటారు. దట్ మిడ్ నైట్ సన్స్ మూవీ ఎప్పటికో రిలీజ్ కావాల్సింది 2023లోనే. అండ్ ఇటర్నల్స్ 2లో కూడా మనకు యాక్చువల్గా ఇటర్నల్స్ 2 కాదు, ఇటర్నల్స్లో కూడా హింట్ ఇచ్చారన్నమాట. బట్ ఈ మూవీకి దిక్కు దిశానం లేదు బ్లేడ్ మూవీకి. సో అది ఎప్పుడు వస్తుందో ఇంకా దేవుడికి తెలియాలన్నమాట. నెక్స్ట్ బిగ్ డాడీ మూవీ May 1st అవెంజర్స్
2025లో రాబోతుంది అవెంజర్స్ డూమ్స్డే. అండ్ ఈ మూవీలో ఆర్డీజే యాజ్ అ డాక్టర్ డూమ్ తన తర్వాత ఎన్ని మాట్లాడుకున్నాము ఈ మూవీస్ పై ఆ లీక్స్ పై అప్డేట్స్ పై మనం చాలా మాట్లాడుకున్నాం. దట్ ఆల్రెడీ మనం లాస్ట్ మంత్ మొత్తం ఇదే డిస్కస్ చేసాం. లైక్ డాక్టర్ డూమ్ ఆర్జిన్ ఆర్డీజే యాజ్ అ డాక్టర్ డూమ్ ఎలా రావచ్చు, స్టోరీ ఏముండబోతుంది, ఆ తర్వాత సీక్రెట్ వార్ కామిక్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో వెళ్ళి ఆ వీడియోస్ అన్ని ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. నెక్స్ట్ May 7th 2026లో వచ్చి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈ మూవీ గురించి అయితే వరల్డ్ వైడ్ అందరూ వెయిటింగ్ చేస్తున్నారు. బికాస్ ఎండ్ గేమ్ తర్వాత ఆ కెపాసిటీతో ఆ వర్త్ ఉన్న మూవీ వచ్చి ఇదే అని హోప్ చేస్తున్నారు. అండ్ అందరూ అయితే చాలా హోప్ చేస్తున్నారు అవతార్ రికార్డ్స్ని ఇది వైప్అవుట్ చేస్తుంది, చేయబోతుంది అని. చూద్దాం, అందరు చాలా గట్టిగానే నమ్ముతున్నారు. స్టిల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ ఫ్రమ్ MCU కాబోతుంది, దట్ వీ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్. బట్ ఈ మూవీ రిలేటెడ్ అప్డేట్స్, లీక్స్ ఆ న్యూస్ ఏదైనా మన ఛానల్ పై వస్తానే మనము అప్డేట్ చేస్తున్నాం. సో ఛానల్ని మిస్ అవ్వకూడదు, ఈ అప్డేట్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. సో ఇలాంటి థియేట్రికల్ రైట్స్ ఉన్న మూవీ థియేటర్స్ రాబోతున్న మూవీస్ అన్ని ఇవన్నీ అనమాట. నా మార్వల్ అనౌన్స్ చేయని రిలీజ్ డేట్ చెప్పని మూవీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దట్ ఫస్ట్ వచ్చి ఆర్మర్ వార్స్. ఫస్ట్ ఇది సిరీస్ అన్నారు, ఆ తర్వాత మూవీ అని అనౌన్స్ చేశారు. బట్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. దీన్ని అయితే సెప్టెంబర్ 2022లోనే రావాల్సింది మూవీ. బట్ ఆ టైంలో స్టోరీ ప్లాట్ ఏమించారంటే ఎండ్ గేమ్ తర్వాత టోనీ స్టార్క్ డెత్ తర్వాత తన టెక్ ఆర్మర్స్ ఏమైంది, ఆ లెగసీని ఎలా తీసుకున్నారు అనే అరౌండ్ రివాల్వ్ అవుతూ ఉండేదని చెప్పారు. బట్ నా ప్లాట్ ని చేంజ్ చేశారు, కానీ కనెక్ట్ చేశారు షాంగ్-చి మూవీలో మనం చూసిన 10 రింగ్స్ మాఫియాతో. దట్ స్టార్క్ టెక్నాలజీను కొట్టేసి వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే అరౌండ్ అవుతుంది ఈ మూవీ రిలేటెడ్ ఆర్మర్ వార్స్లో. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ వచ్చి MCU ఫేస్ నెక్స్ట్ MCU స్పైడర్-మ్యాన్ 4 దట్ అప్డేట్స్ చాలా వచ్చాయి. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్, సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈ మూవీ షూటింగ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ కావాల్సింది. బట్ సోనీ అండ్ మార్వెల్ ఇంటర్నల్ ఇష్యూస్ కారణంగా ఏమైందంటే ఈ మచ్ అవైటెడ్ మూవీ కాస్త డిలే అయిపోయింది. ఆ తర్వాత థింగ్స్ సార్ట్ అవుట్ అయినాయండి. నా ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుంది. సో లాస్ట్ టైం మన స్పైడర్-మ్యాన్ మల్టీవర్స్లో చేసిన హంగామా, ఆ తర్వాత ఈ మూవీలో మనం మల్టీవర్స్ లెవెల్ థ్రెట్లో మన స్పైడర్-మ్యాన్ కూడా పార్ట్ ఉంటాడు. సో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మచ్ అవైటెడ్ మరో మూవీ షాంగ్-చి 2 ద లెజెండ్ ఆఫ్ 10 రింగ్స్ మూవీ పార్ట్ 1 వచ్చిన తర్వాత నేనైతే ఫ్యాన్ అయిపోయాను. లిటరలీ చాలా మంది కూడా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరి మైండ్లో ఉన్నది ఒకే క్వశ్చన్, బీకేన్ ఎవరికి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. సో మార్వల్ వారు కూడా ఈ మూవీ ప్రాఫిట్ను చూసి కొంచెం సీరియస్గానే దీనిపై వర్క్ చేస్తున్నారు. అండ్ కొందరు అడిషనల్ క్యారెక్టర్స్ను కూడా ఈ మూవీలో యాడ్ చేయబోతున్నారు. సో ఫైనల్లీ 10 రింగ్స్ ఎవరికి బీకేన్ పంపిస్తున్నాయన్న మెసేజ్ వచ్చి మనకు షాంగ్-చి 2లో తెలుసుకోబోతున్నాం అనమాట. సో వీఆర్ ఆల్ గోయింగ్ టు నో దట్. నెక్స్ట్ సోనీ స్పైడర్ వర్స్ యానిమేటెడ్ ఫిల్మ్ అయిన స్పైడర్-మ్యాన్ 3 చూడబోతున్నాం. దట్ రియలీ సోనీ యానిమేటెడ్ మూవీస్లో ఉన్న గ్రిప్ యాక్షన్ మూవీస్లో అయితే ఇది లేదు, ఇది మటుకు ఫ్యాక్ట్. అండ్ ఫైనలీ ఈ మూవీ మార్చ్ 2024లోనే ఈ ఇయర్లోనే రిలీజ్ కావాల్సిందే. బట్ సోనీ ఈ మూవీని వచ్చి నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేసింది. మేబీ బై జూన్ వరకు మనం ఈ మూవీని చూడొచ్చు. నో అప్కమింగ్ సిరీసెస్లో ఏం రాబోతున్నాయో తెలుసుకుందాం. దట్ 18 సెప్టెంబర్ 2024లో అగాథా ఆల్ అలయన్స్ ఈ సిరీస్ OTTలో రాబోతుంది. దీని అమ్మాయి టైటిల్ ఎన్నిసార్లు చేంజ్ చేస్తారో వీళ్ళు. అండ్ ఆల్రెడీ D23 ఎక్స్పోలో వచ్చి ఈ సిరీస్ టీజర్ అండ్ ట్రైలర్ని కూడా డ్రాప్ చేశారు. దట్ గొప్పగా నాకైతే పెద్దగా ఏం అనిపించడం లేదు. మీ ఒపీనియన్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. బట్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. వాండావిజన్లో అగతా వచ్చి తన పవర్స్ పోగొట్టుంటే తర్వాత వచ్చి ఎలా ఈ సిరీస్లో తిరిగి పవర్స్ను పొందుతా అన్నదే అన్న ప్లాట్ అనమాట. లైక్ వాండావిజన్లో వచ్చి ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మూవీను రెఫరెన్స్ చేసినట్టు మా అగతాలో కూడా ఆల్ అలాంగ్లో కూడా అదే జరగవచ్చు. సో ప్రతి ఒక్క ఎపిసోడ్ ఒక్కొక్క మూవీతో ఒక్కొక్క ఇన్సిడెంట్తో కనెక్ట్ కావచ్చు అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు ఇఫ్ దే ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. ఓకే, నెక్స్ట్ మనం మరో యానిమేటెడ్ సిరీస్ అయిన ఐస్ ఆఫ్ వకాండాను కూడా చూస్తాం. దట్ ఈ సిరీస్లో బ్లాక్ ప్యాంథర్ ఆరిజిన్, లెగసీ ఆర్ హిస్టరీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ D23 ఎక్స్ప్లోర్ వచ్చి మరో యానిమేటెడ్ సిరీస్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్-మ్యాన్ కూడా కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ను రిలీజ్ చేశారు. దట్ మనకి ఇయర్లోనే మ్యాక్స్ OTTలో రావచ్చు. ట్రైలర్ వస్తే దాని గురించి మనం బ్రేక్ డౌన్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మార్చ్ 2025లో అవైటెడ్ ఆర్ డిలేడ్ సిరీస్ ఎన్నిసార్లు డిలే చేశారో డేర్ డెవిల్ బాండ్ అగైన్ చూడవచ్చు. D23 ఎక్స్పోలో టీజర్ను రిలీజ్ చేశారు. అండ్ టీజర్ చూసి వెయిటింగ్ వర్తే మచ్చా అని చెప్తున్నారు అందరూ. అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఇచ్చారు. సో స్టిల్ హోప్ చేద్దాం. నెట్ఫ్లిక్స్లో మనం చూసిన ఆ లెవెల్ లో ఈ సిరీస్ ఉండాలా. అండ్ R-rated కూడా అంటున్నారు. సో హోప్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 2025 నెక్స్ట్ సిరీస్ ఐరన్ హార్ట్. దట్ మనం ఎవరు దీన్ని అడగలేదు, ఎందుకు ఇస్తున్నారు కూడా నాకు అర్థం కావడం లేదు. నాకైతే ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు అండ్ పెట్టుకొని కూడా జీరో ఎక్స్పెక్టేషన్స్. ఇది కూడా మిస్ మార్వెల్ అండ్ షీ హల్క్ లాగా నా డస్ట్బిన్ కలెక్షన్లో వెళ్తుంది. సో మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎవడరిగా మీకు మంచి సిరీస్లు తిప్పండి, ఈ చెత్త సిరీస్లు. ఓకే, నెక్స్ట్ సిరీస్ వండర్ మ్యాన్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. బట్ స్టోరీ లైన్ అండ్ ప్లాట్స్ లీక్ కాకుండా మార్వెల్ చాలా జాగ్రత్త పడుతున్నారు. సో ఇది కూడా ఒక ప్రామిసింగ్ సిరీస్ లాగా కాబోతుంది. సో వెయిట్ ఫర్ ఇట్. నెక్స్ట్
వాట్ ఇఫ్ సీజన్ 3 ఎక్స్పెక్టింగ్ టు బి ఎయిర్ దిస్ ఇయర్ ఎండింగ్, వి ఆర్ వెయిటింగ్. నెక్స్ట్ మార్వల్ జోంబీస్ కూడా ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ ఇయర్ 2025 లాస్ట్లో. దట్ మార్వల్ జోంబీస్ చూడడం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ విజన్ క్వెస్ట్ స్టూడియో వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఎప్పుడు వస్తుందో దేవుడికి తెలియాలా. నెక్స్ట్ నోవా సిరీస్ మనం చూడబోతున్నాం. దట్ వీ నీడ్ టు నో ఎగ్జెండార్ ప్లానెట్ పై థానోస్ ఆ పవర్ స్టోన్ ఎలా చేయించుకున్నాడో అంత ఈజీగా అక్కడ పవర్ఫుల్ నోవా ఫోర్స్ ఉన్నప్పుడు ఆ ఆర్మీ అన్నది క్వశ్చన్ మార్క్. అండ్ ఈ సిరీస్లో మనం అది చూడవచ్చు అని చెప్తున్నారు. సో నేనైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను సిరీస్ గురించి. ఓకే, మార్వల్ నౌ రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ కాకుండా మీడియా లీక్స్ నుంచి చాలా జాగ్రత్తగా హైడ్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. లైక్ డాక్టర్ స్ట్రేంజ్ 3, థోర్ 5 అండ్ ఇటర్నల్స్ 2. అండ్ నెక్స్ట్ వచ్చి యంగ్ అవెంజర్స్ టీమ్ మూవీ దట్ ఎందుకు తీస్తున్నారో అనవసరము. అండ్ నెక్స్ట్ వచ్చి అంటే తీయాలి, ఎగ్జిక్యూట్ బాగా చేస్తే. నెక్స్ట్ అవెంజర్స్ బ్యాటిల్ వరల్డ్. సో ఇవన్నీ మీడియా నుంచి హైడ్ చేసి చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఏం బయటికి రాకుండా మార్వల్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ వారు ఫేజ్ 6లో మనకి ఏం చూపించబోతున్నారు అన్నది మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. నేను ఏదైనా సిరీస్ ఆర్ మూవీ ఆర్ సంథింగ్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. సో మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ఆర్ మీరు ఏది ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే రేపటి కోసం ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దాన్ స్టే సేఫ్, బాయ్ బాయ్ కామిక్ ప్లాట్ లవర్స్.